హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మేము మాల్‌కొచ్చామండి. మాల్‌కి వచ్చిన తర్వాత తెలిసింది ఈరోజు బ్లాక్ ఫ్రైడే అని. ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది జనాలున్నారు. సో, ఈరోజు బాగా సేల్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ బెస్ట్ డీల్స్ కూడా వస్తాయన్నమాట. బట్టల మీద కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కానీ, హోమ్ అప్లయన్సెస్ మీద కానీ అలా చాలా బెస్ట్ డీల్స్ దొరుకుతాయి. సో, అందుకని ఈరోజు ఎక్కువ మంది షాపింగ్ చేస్తారు. కానీ ఈరోజైతే మాల్లో అసలు స్పేసే లేదు. చాలా ఎక్స్‌కలేటర్లు కూడా ఆపేశారు. సో, మ్యాక్సిమం లిఫ్ట్స్ అయ్యే ఎక్కువ పనిచేస్తున్నాయి. ఎలివేటర్స్ ఎక్కువ పనిచేస్తున్నాయి. చూస్తున్నారా ఎంతమంది జనం ఉన్నారు. యాక్చువల్‌గా డీల్స్ అనేది బాగొస్తాయి. అండ్ ఈ కెనడాలో ఏంటంటే బ్లాక్ ఫ్రైడే రోజు ఉంటది. అండ్ బ్లాక్ ఫ్రైడే రోజు నుంచి బాక్సింగ్ డే దాకా ఇవే సేమ్ డీల్స్ వస్తాయి. ఇంకా బాక్సింగ్ డేకి ఇంకా మంచిగా తగ్గుతాయి అంటారు. ఎందుకంటే న్యూ ఇయర్ అనేది వస్తది కదా! సో, న్యూ ఇయర్ ముందు కూడా బాగుంటాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి వాక్యూమ్ క్లీనర్స్ అనమాట. ఇవేంటంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ తగ్గుతాయి. మిక్సర్స్ అలా అనమాట. మ్యాక్సిమం అన్నిటి మీద తగ్గుతాయి. అన్ని ప్రోడక్ట్స్ మీద తగ్గుతాయి. ఎంతో కొంత డీల్స్ అయితే ఉంటాయి. కాకపోతే శాంసంగ్ వీటి మీద కూడా ఉంటాయి. కానీ యాపిల్ ప్రోడక్ట్ మీద మాత్రం డీల్స్ అనేవి అసలు ఉండవు. యాక్చువల్‌గా అందరూ అంటుంటారు కదా! ఫారెన్‌లో ఫోన్స్ బాగా తక్కువ ఉంటాయి. అందులో యాపిల్ ఫోన్స్ ఇవి కూడా బాగా చీప్‌గా వస్తాయి. ఇలాంటి బ్లాక్ ఫ్రైడే అనో లేకపోతే ఇంకా థాంక్స్ గివింగో అలా సంథింగ్ అలా డీల్స్ వచ్చినప్పుడు బాగా వస్తాయంటారు. కాకపోతే యాపిల్ ప్రోడక్ట్ మీద మాత్రం ఉండదు. ఎక్కడ మ్యాక్సిమం ఇవ్వరు యాపిల్ వాడు. అండ్ మీరు చూసినట్టయితే ఇలాంటి హోమ్ అప్లయన్స్ మీద కాఫీ మేకర్స్, వాక్యూమ్ క్లీనర్స్ అని అలా వీటి మీద బాగా డీల్స్ వస్తాయన్నమాట. సో, మ్యాక్సిమం ఇక్కడోళ్ళు ఏంటంటే ఈ టైంలోనే ఎక్కువ కొనేస్తూ ఉంటారు. అండ్ ఇలా వాచెస్ మీద కానీ లేకపోతే ఫిట్‌బిట్ మీద కానీ అండ్ మిగతా చాలా చాలా బ్రాండ్స్ మీద కూడా సేల్స్ బాగా వస్తాయన్నమాట. యాపిల్ ప్రొడక్ట్స్ మీద మాత్రం ఫోన్స్‌లో అది కాంట్రాక్ట్ బేస్ మీద లైక్ ఇప్పుడు మనకి ఎయిర్టెల్ అలా సిమ్స్ ఉంటాయి కదా! అలాగే ఇక్కడ కూడా కొన్ని ఇక్కడ బ్రాండ్ వాళ్ళ సిమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు వాళ్ళ సిమ్స్ తీసుకొని కాంట్రాక్ట్ మాట్లాడుకుంటే అలాగా కాంట్రాక్ట్ డీల్స్ మీద రిడక్షన్ ఉండిద్ది. కానీ మనం డైరెక్ట్‌గా ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఏమి ఉండదనమాట. అదే మిగతా ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి మీద ఉంటాయి. మరీ భారీగా ఉండకపోయినా అట్‌లీస్ట్ ఎంతో కొంత పర్సెంటేజ్ మాత్రం మనకి తగ్గుతది ఈ టైంలో. ఎక్కువగా ఏందంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో బాగా డీల్స్ వస్తాయి. సో, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బై ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ ఏదైనా కొత్తయి ఏమన్నా కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ టైం. సో, ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.